హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. దేవాంశ్ మధుని గమనించి మెల్లగా తనని జోకొడుతూ 10 నిమిషాలకి నిద్రపుచ్చి అప్పుడు తనని కంఫర్ట్గా ఉండేలా పడుకోబెట్టి తన మొహం వైపు చూసి చేతిని పొట్ట మీదకి చేర్చి మరోసారి తన పెదవి చివరన చిన్న ముద్ద పెట్టుకొని మెల్లగా తనని దగ్గర తీసుకొని తాను కూడా పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న దీప పక్కకు తిరిగేసరికి తెలియని దగ్గు వచ్చేయడంతో నిద్రలోనే దగ్గుతూ ఉండగా తన వీపు మీద ఎవరో తట్టినట్టు అనిపించింది. కాస్త తేరుకొని టక్కున కళ్ళు తెరిచి చూడగా తన ముందున్న సాగర్ని చూడగానే గుండె ఆగినంత పని గట్టిగా అరవబోయేంతలో సాగర్ తన నోటి మీద చేతిని అడ్డుగా పెట్టాడు. దీప 2 క్షణాలకు కానీ సాగర్ని ఐడెంటిఫై చేయలేక ఆ నిద్రమత్తుని వదిలించుకొని కూల్ అవ్వడంతో సాగర్ మెల్లిగా చేతిని తీసి లేచి వాటర్ తాగు అని వెంటనే పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని తన చేతికి ఇచ్చాడు. దీప వెంటనే లేచి కూర్చొని మంచినీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టి నువ్వేంటి ఇక్కడ నా రూమ్లో నా బెడ్ మీద అసలు ఎలా వచ్చావు అని అడిగింది. ఎలా అంటే నాకు 2 కాళ్ళు ఉన్నాయి కదా, నడుచుకుంటూ వచ్చాను. ఎలాగో నువ్వు డోర్ లాక్ చేసుకోవని నాకు తెలుసు. లేపుదామంటే బుజ్జి కుక్క పిల్లలాగా నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చూస్తూ ఉన్నా అని సాగర్ చెప్పాడు. బావా ఎందుకు వచ్చావు? తమరెప్పుడు బిజీ కదా, ఎప్పుడో మేం కదిలిస్తే తప్ప మా వైపు చూడరుగా అని తన మోకాళ్ళ మీద తలని ఆనించి మత్తుతో కళ్ళు మూసుకొని అడిగింది. ఇక మీద బాగా ఫ్రీగా ఉంటాను అంటే ఇంకొక 1 మంత్, ఈ లోపల ఎన్ని డేస్ని కవర్ చేసేద్దాం అని సాగర్ అనగానే దీప చప్పున కళ్ళు తెరిచి ఏదో తేడాగా ఉందే, నువ్వు ఫ్రీగా ఉండడం నమ్మకం కలగట్లేదబ్బా అని అనింది. సాగర్ దీప భుజం చుట్టూ చేయేసి దగ్గర తీసుకొని కలగాలి, ఎందుకంటే ఇన్ని రోజులు బావ చెప్పిన పనిలో బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఆ పని లేదు, సో నేను ఫ్రీగా ఉన్నాను. పగలంతా నా వర్క్ కేటాయించిన రాత్రి నీతో కబుర్లు చెప్పుకోవచ్చు అని సాగర్ అన్నాడు. నిద్ర అని ఒక పదార్థం ఉందని తెలుసా నీకు? ఎప్పుడు పడుకుంటావు అని దీప అడిగింది. పర్లేదు, నీకోసం ఏదో ఒక టైంలో ఇరికించి అడ్జస్ట్ చేసుకుంటాలే అని నవ్వుతూ అన్నాడు. ఎందుకో తెలియట్లేదు కానీ నీ మాటలు నమ్మలేకపోతున్నా. అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, అలా చేయాలి ఇలా చేయాలి అని సిస్టమేటిక్గా మాట్లాడతావు కదా, మరి ఇప్పుడు ఈ ముచ్చట్లు ఎందుకట అని దీప కళ్ళెగరేస్తూ తన కింద పెదవి పంటి మధ్యన బంధించి అడిగింది. సాగర్ నవ్వేస్తూ చూపు తిప్పుకొని ఏం లేదు అని అన్నాడు. లేదు లేదు ఏదో ఉంది, పడుకునే ముందు నేను కాల్ మాట్లాడినప్పుడు కూడా నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోయావు. నేను చాలాసేపు ఆలోచించాను కానీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పు ఏంటి అని దీప సాగర్ చెంప మీద చేయి వేసి తన వైపు తిప్పుకుంది. ఆ రోజు నీ మాట విన్నాను కదా, మళ్ళీ వారం రోజులు కన్నావు, మరి వారం రోజులు గడిచింది కదా అని సాగర్ క్యూట్గా అన్నాడు. దీపాకేం గుర్తులేక బావా సీరియస్లీ నాకు అస్సలు గుర్తులేదు అని అనింది. సాగర్ దీప బుగ్గ పట్టుకొని తన వైపు చూస్తూ నిజంగా గుర్తులేదా? వీక్లీ వన్స్ ఒక కిస్ ఇస్తానన్నావు కదా, దానికోసమే ఎదురు చూస్తున్నా అని అన్నాడు. దీప గుడ్లు మిటకరించి ఒక గుటక గొంతులో వేసి లెక్కంటే లెక్కేనా అని అడిగింది. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నుండి అడ్వాన్స్ కింద తీసుకోవాలనుకున్నాను, బట్ నువ్వు ఒప్పుకో అని ఊరుకున్నా. అలాంటిది లెక్కంటే లెక్క ఉండదా అని సాగర్ చిన్నగా నవ్వాడు. దీపాకి మొహం ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక తలదించుకొని అదేదో నేను నిద్రపోయేటప్పుడు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పుడు నన్నే అడుగుతున్నావు, నాకు సిగ్గుగా ఉంది అని అనింది. అదే చేద్దామని వెయిట్ చేసి వచ్చాను, ఎందుకంటే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. కానీ నువ్వు నిద్రపోతుంటే నాకు ఎలా ఫీల్ వస్తుంది అని సాగర్ అనగానే దీప మొహం మీద చేయి పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఏడుపు మొహం వేసింది. నువ్వే కదా చెప్పమన్నావు, చెప్తే ఏమో ఇలా అంటావు అని సాగర్ అనగానే దీప ఒక నిట్టూర్పు వదిలి సాగర్ వైపు చూసి ఒక ముద్దును కూడా ఇంతలా క్యాలిక్యులేట్ చేసి ఇంత చక్కగా పర్మిషన్ అడిగే అబ్బాయిని బహుశా నిన్నే చూస్తున్నానేమో అని ఆగి నాకు భయంగా ఉంది అని అనింది. భయం ఎందుకు? ఆ రోజు నీకు నచ్చలేదా అని సాగర్ అడిగాడు. వీడెక్కడి బావండి బాబు, నచ్చకపోతే వెళ్ళిపో అని చెప్తాను కానీ భయం అని చెప్తానా? దీపా నేనున్నానుగా, భయం ఎందుకు అని చెప్పచ్చుగా అని అనుకొని సాగర్ వైపు చూసి వెర్రిగా ఒక నవ్వు నవ్వింది. అలవాటవుతుంది ప్లీజ్ అని సాగర్ రిక్వెస్ట్ చేయడంతో దీపాకి తెలియకుండానే నవ్వొచ్చి ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడే సాగర్ తన దగ్గర రిక్వెస్ట్ చేస్తుంటే అది బాగా నచ్చి తన భుజం మీద వాలి అంటే నాకు టెన్షన్గా ఉంది అని చెప్తున్నా అని అనింది.
అయితే వద్దని చెప్పట్లేదు అవును కదా అని సాగర్ తన చేతి వేళ్లల్లో తన వేళ్ళు కలపగానే దీప చిన్నగా అని చెప్పింది. సాగర్ చిన్న స్మైల్తో తన చెంప మీద చేయి వేసి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను తెలుసా, అట్లీస్ట్ కనీసం చూసుకొని వెళ్దామని వచ్చాను. అవకాశం దొరికింది. ప్లీజ్ అవసరం కోసం వచ్చానని అనుకోవద్దు, నీ ప్రెజెన్స్ కోసం వచ్చాను అని సాగర్ చెప్పాడు. బావా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు, అలా ఇస్తున్నావంటే నువ్వు తప్పు చేస్తున్నావని అర్థం. నువ్వు తప్పు చేస్తావని నేను అసలు ఎప్పుడూ అనుకోను. యు ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్. నేను ఏదైనా తప్పు చేస్తానేమో కానీ నువ్వు చెయ్యవు అని దీపా చెప్పింది. ఎందుకు చేయను, మొన్న తప్పు చేశాను కదా, నేను బాధ పెట్టాను కదా అని సాగర్ అంటూ ఉండగానే అది కూడా ప్రేమతోనే కదా అని దీపా వారించింది. తన తప్పుని తను బాధపడిన దాన్ని అన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు వారిస్తుంటే దీపా మహా ముద్దుగా కనిపించి తన వైపు చూస్తూ తన నుదుటి మీద పెదవులు నిలిపాడు. దీపా మెల్లగా కళ్ళు మూతలు వేయగా చూపులు తన పెదవుల వైపు మళ్లించి తన కింద పెదవిని తన 2 పెదవుల మధ్య బంధించాడు. దీపా సాగర్ పట్టుకున్న తన చేతి వేలల్లో వేళ్ళని వేసి మరింత బలంగా పట్టుకోగా సాగర్ తన నడుం చుట్టూ చేవేసి దగ్గర తీసుకున్నాడు. నిమిషం పాటు సాగిన పెదవుల కలయికకి విరామమిస్తూ సాగర్ దూరం జరగగా దీపాకి చాలా సిగ్గుగా అనిపించి అలాగే తలదించుకొని ఉండిపోయింది. దీపా మొహం బెడ్లైట్ వెలుగులో ఆ సిగ్గుతో మరింత వెలిగిపోగా ఆ సమయంలో ఆమె ఒక అద్భుతంలా కనిపించి సాగర్ నిమిషం పాటు అలాగే చూసి మొహమాటంతో మరింత కుంచుకుపోతుందని అర్థమై తన చేతిని పట్టుకొని కాసేపు బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని పిలవగా దీపా తల ఊపి సాగర్తో అడుగులు వేసింది. మధుకి చాలా రోజులుగా సరిగా నిద్ర లేకపోవడంతో గాఢ నిద్రలో ఉండగా కిటికీ శబ్దం కీచుమని వస్తూ ఉంటే బలవంతంగా కళ్ళు నలుపుకొని బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ ఒళ్ళు విరుచుకొని మెల్లగా కళ్ళు తెరిచింది. సూర్యోదయం తమ గదిలో విహంగం చేస్తూ కనిపించేసరికి మెల్లగా లేచి కూర్చుంది. పక్కన దేవాంశ్ లేడు. వాష్రూమ్లో వాటర్ సౌండ్ రాకపోయేసరికి క్లాక్ వైపు చూసింది. 9 గంటలు చూపిస్తూ ఉండడంతో చాలా లేట్ అయిపోయింది, ఇంట్లో అందరూ ఉన్నారు, అసహ్యంగా ఉంటుంది కదా అని వెంటనే లేచి చకచకా స్నానానికి వెళ్ళింది. బయటికొచ్చి రెడీ అయి అమ్మో నా బేబీకి టిఫిన్ పెట్టాలి అని బొజ్జ మీద చేయి పెట్టుకొని మరింత హడావిడిగా రూమ్లో నుండి బయటికి వెళ్ళింది. మధు చకచక సగం మెట్లు దిగి టక్కున ఆగి తల కొట్టుకొని ఎందుకింత వేగంగా దిగుతున్నా, అలవాటు చేసుకోవాలి అని 1కి 2 సార్లు చెప్పుకొని మెల్లగా మెట్లు దిగుతూ అందరి వైపు చూడగా ఎవరిపాటికి వాళ్ళు కూర్చొని బిజీగా కనిపించారు. ఓ ఆఫీస్ టైం అయింది కదా, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తున్నారేమో. అవును, ఈ ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడే చెప్పాలా, ఒకసారి దేవ్తో మాట్లాడదాం అని దేవాంశ్ ఎక్కడని చూసి దేవ్ అని పిలిచింది. ఏంటి అని దేవాంశ్ చూడడంతో ఒకసారి ఇలారా అని చిన్నగా పిలవడంతో దేవాంశ్ లేచి మధు దగ్గరికి వెళ్ళాడు. ఈ ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో అందరికీ చెప్పేద్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నీకే ఫస్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో అని మాట్లాడుతూ ఉండగా బ్లాస్ట్ అయిన సౌండ్ వినిపించడంతో మధు గట్టిగా కళ్ళు మూసి చెవులు మూసుకుంది. కంగ్రాచ్యులేషన్స్ అని అందరూ అరవడంతో ఆ అరుపులు ఆకాశాన్ని అంటడంతో మధు కళ్ళు మూసుకొని చెవుల మీద చేతులు పెట్టుకున్న పెదవులు మాత్రం చాలా ఎక్కువగా సాగాయి. దేవాంశ్ మధు భుజం చుట్టూ చెయ్యి వేయడంతో మధు మెల్లగా కళ్ళు తెరిచి చూడగా అందరూ తన వైపే చూస్తూ కనిపించారు. అందరి మొహాల్లో సంతోషం చూసి మధుకి కడుపు నిండినట్టు అనిపించి సిగ్గుగా అనిపించి తన మొహాన్ని 2 చేతుల్లో పెట్టుకొని దేవాంశ్ గుండెల్లో తలని దాచేసింది. అయ్యయ్యో మా బంగారం సిగ్గుపడుతుంది అని మేఘన అనగానే అందరికీ నవ్వొచ్చి మధు కంగ్రాట్స్ రా అని దుర్గా స్వీట్ తీసుకొచ్చి నోరు తీపి చేయడంతో వెంటనే తులసి కూడా మధు దగ్గరకొచ్చి 2 చేతులతో దిష్టి తీసి స్వీట్ తినిపించింది. ఇక తర్వాత వరుస పెట్టి మధుకి అంతో ఇంతో స్వీట్ ప్రతి ఒక్కరూ తినిపించి నోరు తీపి చేసి విష్ చేయడంతో మధు తన పొట్ట పట్టుకొని తినలేకపోతున్నా, నా పొట్టంతా స్వీట్తో నింపేశారు అని మొహం వేలాడేసింది. అందరికీ తన మాటలకి నవ్వొచ్చి నువ్వు చెప్పేశావా అని మధు అడగడంతో దేవాంశ్ చిన్న స్మైల్ చేశాడు. మధు అందరి వైపు చూసి అందరి మొహాల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి చాలా తృప్తిగా ఫీల్ అయి తననే చూస్తున్న బలరాం వైపు చూసి ఇప్పుడే వస్తాను అని నేరుగా బలరాం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి పక్కన కూర్చోగానే బలరాం తన తల మీద చేయి వేసి కళ్ళల్లో తెలియని కన్నీళ్లతో చూశాడు. హ్యాపీనా
పెళ్ళి వద్దన్న నీ కూతురు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నిన్ను తాతయ్యని చేస్తోంది. చాలా సంతోషంగా ఉన్నావులే. నీ కళ్ళల్లో నీళ్లు నాకు ఆ సంతోషాన్ని తెలియజేస్తున్నాయి అని బుగ్గని పట్టుకోవడంతో బలరాం నవ్వేస్తూ చాలా చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. మధుకి నిజంగానే చాలా సంతోషంగా అనిపించింది. పెళ్ళి వద్దని చెప్పాక ఇంట్లో అందరూ ఎంతగా సఫర్ అయ్యారో ఒకసారి గుర్తు చేసుకొని తన పెళ్ళయ్యేటప్పుడు అందరి మొహాల్లో సంతోషం గుర్తొచ్చి ఇప్పుడు ఆ సంతోషం మరింత రెట్టింపవడంతో తను తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా ఉందో అని అనిపించి ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమైన దేవాంశ్ వైపు ఒకసారి చూసి తృప్తిగా నవ్వుకుంది. దేవాంశ్ తన వైపే చూస్తూ ఏంటని కళ్ళెగరేయడంతో ఏం లేదని చిన్నగా తల ఊపింది. మధు కాసేపు బలరాంతో మాట్లాడి లేచి వెళ్ళి తమ గ్యాంగ్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ సరదాగా ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో అందరూ తల తిప్పి చూశారు. గుమ్మం బయట రమ్య కనిపించటంతో మధు ఆశ్చర్యపోయి రమ్య అని వెంటనే లేచి ఎదురు వెళ్ళింది. రమ్య అక్కడే నిలబడి ఉండటంతో రమ్య గెటిన్ అని దేవాంశ్ పిలిచాడు. రమ్య అడుగు లోపల పెట్టగానే మధు వెళ్ళి తన 2 చేతులు పట్టుకొని ఎలా ఉన్నావు, ఎన్ని రోజులైంది నేను చూసి అని నవ్వుతూ అడుగుతూ ఉండగానే రమ్య మధుని హక్ చేసుకుంది. మధుకేం అర్థం కాక తన స్పర్శలో ఏదో దిగులు కొట్టొచ్చినట్టు కనిపించడంతో 2 నిమిషాల పాటు మౌనంగా ఉండి రమ్యని దూరం జరిపి లోపలికి రా అని తీసుకొని వెళ్ళింది. దేవాంశ్ని చూడగానే చిన్న నవ్వు నవ్వి అక్కడ ఉన్న అందరి వైపు చూసి ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అని చెప్పింది. అలాంటిదేం లేదు మధు, తనని గెస్ట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళు. రమ్య ఫ్రెష్ అవ్, నీతో మాట్లాడాల్సింది ఉంది అని దేవాంశ్ అన్నాడు. అందరికీ రమ్య ఎవరన్నది పెద్దగా పరిచయం లేకపోయినా రంజిత్ కారణంగా ఇబ్బంది పడిందని మాత్రం తెలిసి ఉండటంతో అందరూ సైలెంట్గానే ఉన్నారు. వెళ్దాం పదా అని మధు రమ్య చేతిని పట్టుకొని గెస్ట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టగానే రమ్య మధుని మరోసారి హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తోందో మధుకి అర్థమవడంతో ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడగా 5 నిమిషాలకి రమ్య తేరుకొని దూరం జరిగి సారీ అని చెప్పింది. ఇలారా అని చేయి పట్టి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చొని కారుతున్న కన్నీళ్ళని నిదానంగా తుడిచి నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది. నువ్వు నాకు ఏ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఒకరి పట్ల ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళకేం జరిగినా వాళ్ళేం చేసినా క్షమించబుద్ధవుతుంది, బాధేస్తుంది, అంతకు మించి ద్వేషించలేం. అదే నువ్వు చేస్తుంది కూడా అని మధు చెప్పింది. ఏం చేయమంటావు మధు, మర్చిపోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నా నా వల్ల కావడం లేదు. ఇక్కడి నుండి దూరంగా వెళ్ళాను, మర్చిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ బాగా గుర్తొస్తున్నాడు. తను చేసిన పనులు తలుచుకుంటుంటే ఎందుకు ఇవన్నీ చేయాలి, ఎందుకు ఈ లోకం దృష్టిలో దోషిగా నిలబడాలి అని బాధిస్తుంది అని రమ్య కన్నీళ్లు పెట్టుకుంది. ఏడవకు అని మధు మళ్ళీ కన్నీళ్లు తుడుస్తూ విషయం తెలిసి పరుగున వచ్చేసావా అని నవ్వుతూ అడిగింది. అవును, నాకు ఆ మనిషిని చూడడం కూడా ఇష్టం లేదు, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను. చచ్చిపోతే బాగుండు, కారణం దొరుకుతుంది, మర్చిపోవచ్చు అనుకుంటున్నాను, కానీ తప్పుగా అనుకుంటున్నానని మనసు చెప్తుంది. ఎటూ తెలుసుకోలేకపోతున్నాను. నాకు మొన్ననే మెయిల్ వచ్చింది, లీవ్ క్యాన్సిల్ చేశాను. ఆ తర్వాత మేనేజర్ కాల్ చేసి నిన్న ఆఫీస్కి రమ్మని చెప్పాడు, కానీ నేను ఏదైతే అది అయిందని రాలేదు. కానీ ఇలాంటి వార్త వింటానని ఊహించలేదు. న్యూస్ చూడగానే వెంటనే బయలుదేరిపోయాను అని రమ్య చెప్పింది. నువ్వు బాధపడే కొద్దీ వాడి మీద నాకు కోపం పెరిగిపోతుంది. ఓ అమ్మాయితో గడుపుతున్నాడంటే కళ్ళు మూసుకున్నాడా? లేదు కదా. మరి నీతో సన్నిహితంగా ఉన్నప్పుడైనా నీ కళ్ళల్లో కనిపించే ప్రేమని ఎందుకు గుర్తించలేదు? ఇదే కదా నాకు కావాల్సింది. ఈమెతోనే ఆగిపోదామని ఎందుకు అనుకోలేదు? ఎందుకు మళ్ళీ అమ్ము వెంటపడాలి? ఎందుకు తప్పు చేయాలి? ఎందుకు ఈరోజు హాస్పిటల్లో ఉండాలి అని మధు ఉక్రోషంగా అడిగింది. ఇప్పుడేం చేయాలో నాకేం పాల్పోవడం లేదు. విషయం తెలియగానే ఉన్న పలంగా వచ్చేశాను. నేరుగా ఇక్కడికే వచ్చాను. ఇంకో విషయం, నేను సార్తో కొంచెం మాట్లాడాలి. మాట్లాడాక ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని రమ్య చెప్పింది. రమ్య ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్, టిఫిన్ చేశాక మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఇవేవి ఆలోచించకు అని మధు చెప్పగా రమ్య తల ఊపింది. మధు బయటకొచ్చి నేరుగా పైకి వెళ్తూ ఉంటే మధు అని దేవాంశ్ పిలిచాడు. మధు తిరిగి చూడడంతో టిఫిన్ చేయలేదు అని అన్నాడు. 5 minutes అని మధు ఆగకుండా రూమ్లోకి వెళ్ళింది. దేవాంష్కి అర్థం కాక తను కూడా లేచి వెనకే వెళ్ళాడు. దేవాంశ్ వెళ్ళేసరికి మధు కూర్చొని ఆలోచిస్తూ కనిపించడంతో ఏంటో ఎప్పుడు నేను రూమ్లోకి వచ్చినా వెనకే బుజ్జి కుక్క పిల్లలా నువ్వొచ్చేదానివి, అలాంటిది ఈరోజు నీ వెనుక నేను వస్తున్నా అని నవ్వాడు. మధు వెంటనే లేచి దేవాంశ్ దగ్గరికి వెళ్ళి
అసలు రంజిత్కి ఏమైంది అని అడిగింది. ఇప్పుడు వాడి గురించెందుకు అని దేవ్ నొసలు చిట్లించాడు. రమ్య ఏడుస్తోంది, చాలా చాలా ఏడుస్తోంది. అలాగే వాణ్ణి కావాలనుకుంటుంది, వద్దని కూడా అనుకుంటుంది. పాపం చాలా చాలా ప్రేమించింది, అందుకే తట్టుకోలేకపోతుంది. మెంటల్ స్ట్రెస్ తీసుకుంటుంది. అమ్మో నార్మల్ అవ్వడానికి అన్నయ్య ఎంతో హెల్ప్ చేశాడు, అందుకే తనిప్పుడు హ్యాపీగా ఉంది. కానీ రమ్య అలా కాదు కదా, రంజిత్తో చాలా జీవితాన్ని పంచుకుంది, అందుకే బయటికి రాలేకపోతుంది. నాకేం అర్థం కావట్లేదు, తను ఏడుస్తుంటే చూడలేకపోయాను అని మధు చెప్పింది. మధు, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివన్నీ ఎక్కువ ఆలోచించకు, తనతో నేను మాట్లాడతాను అని దేవాంశ్ తన చెంప మీద చేవేసి భరోసా ఇచ్చాడు. అది కాదు అని మధు అంటూ ఉంటే, మధు నేను చెప్పాను కదా ఏమీ ఆలోచించకు అని నెమ్మదిగా అన్నాడు. రంజిత్ కనుక ఇప్పుడు నాకు కనిపిస్తే తన్న బుద్ధవుతుంది. చక్కగా రమ్యని పెళ్లి చేసుకొని తనతో లైఫ్ లీడ్ చేస్తూ రేపటి రోజు ఒక పాప బాబు పుట్టి ఉంటే ఇంకా హ్యాపీగా ఇద్దరూ ఉంటే ఎంత బాగుండేది. డబ్బుకు లోటా లేదే, రమ్యని పెళ్లి చేసుకుంటే ప్రేమకు కూడా లోటు ఉండేది కాదు. మంచి అమ్మ, తను కుదురుగా ఉంటే తన తండ్రి కూడా చచ్చినట్టు కుదురుగా ఉండేవాడు, అంతా బాగుండేది కదా అని మధు అనింది. ఆలోచించొద్దని చెప్పాను కదా అని దేవాంశ్ చిన్నగానే కసిరాడు. మధు తల ఊపి ఒక క్షణం తను బాధపడేసరికి అదోలా అనిపించింది. ఏదో ఒకటి చేయి నువ్వు అని అడిగింది. చెప్పాను కదా చేస్తానని, నువ్వు ప్రశాంతంగా ఉండు. మర్చిపోయాను, అత్తయ్య వాళ్ళకి ఊరికి వెళ్ళడానికి రేపటికి ఏర్పాట్లు చేస్తున్నాను. ఇవాళ వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయి అని దేవాంశ్ చెప్పాడు. అలాగే అని మధు చెప్పింది. పద ముందు టిఫిన్ చేయి, సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి గుర్తుపెట్టుకో అని దేవాంశ్ చెప్పాడు. మధు తల ఊపి దేవాంష్తో కలిసి కిందికి వెళ్ళింది. కాసేపటికి రమ్య బయటికి రావడంతో మధు నవ్వుతూ పలికిరించి, రా టిఫిన్ చేద్దాం, నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పింది. మధు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు మొహమాటంగా ఉంటుంది, నేను సార్తో వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోతాను అని రమ్య చెప్పింది. అప్పటికే రాఘవేంద్ర, జనార్దన్, వివేక్, సుభాష్ అందరూ వెళ్ళిపోవడంతో మధు రమ్య చేయి పట్టుకొని, ఎవ్వరూ లేరు, దేవ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాడు, ఇకపోతే మా నాన్న వాళ్ళు ఏమీ అనుకోరు, రా అని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టగానే దీప తింటూ హాయ్ అని చెప్పింది. రమ్య చిన్న స్మైల్ చేయడంతో, తిను తిను, ఇవాళ స్పెషల్స్ చాలా ఉన్నాయి, మా వదిన ప్రెగ్నెంట్ అని దీప చెప్పగానే రమ్య వెంటనే మధు వైపు చూసి, నిజమా అని అడిగింది. మధు చిన్న స్మైల్ చేసి, జస్ట్ నువ్వు వచ్చే ముందు అందరికీ తెలిసింది అని చెప్పగా వెంటనే లేచి మధుని హక్ చేసుకొని, కంగ్రాచ్యులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ అని ఎంతో సంతోషంతో చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అని మధు కూర్చోగా రమ్య కూడా కూర్చుంది. గౌతమి వస్తూ, మధు ఇక మీద నీ ఆవకాయ కట్ వేడి చేస్తుంది, తినకూడదు అని ఇద్దరికీ టిఫిన్ వడ్డించింది. పెద్దమ్మ నేను ఒప్పుకోను అని మధు మూతి తిప్పడంతో, 3వ నెల పోయే వరకు వేడి చేసే ఏ వస్తువులు తినకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా, తప్పదు అని గౌతమి చిన్న నవ్వుతో చెప్పి తన తల మీద నిమిరి రమ్య వైపు చూసి, మొహమాట పడుకో, తిను అని అదే నవ్వుతో చెప్పింది. రమ్య టిఫిన్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే దేవాంశ్ మధు వైపు చూసి, తనని రమ్మని చెప్పు, మాట్లాడాలి, నేను బయట ఉంటాను అని వెళ్ళాడు. రమ్య, దేవ్ నీతో మాట్లాడాలన్నాడు, బయట లాన్లో వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు అని చెప్పింది. రమ్య చేతిని తుడుచుకొని హడావిడిగా బయటికి వెళ్ళింది. సార్ అని రమ్య పిలవగానే దేవాంశ్ చిన్న స్మైల్తో కూర్చో అని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించగా, పర్వాలేదు అని రమ్య చెప్పింది. పర్వాలేదు కూర్చో అని దేవాంశ్ అనగా రమ్య కూర్చుంది. రంజిత్ని పెళ్లి చేసుకుంటావా అని దేవాంశ్ సూటిగా చూస్తూ అడిగాడు. రమ్య కళ్ళు పెద్దవిగా విచ్చుకోగా ఆశ్చర్యంతో బిగుసుకొని అలాగే చూస్తూ, ఏమంటున్నారు సార్ అని అడిగింది. రంజిత్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాను. నాకు తెలిసి రంజిత్ గురించి నీకు మొత్తం తెలుసు, ఎవరిని ఏం చేశాడు, ఏం చేయబోయాడు ప్రతిదీ తెలుసు కదా, ఆలోచించుకొని చెప్పు అని దేవాంశ్ అన్నాడు. సార్ నాకు అర్థం కాలేదు, రంజిత్ హాస్పిటలైజ్డ్ అయ్యాడని న్యూస్లో చూశాను, అంటే తను సేఫ్నా అని రమ్య అడిగింది. దేవాంశ్ తల ఊపడంతో, మరి తను నార్మల్ అయ్యాక నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు సార్, నేను అవసరానికి మాత్రమే అని తన నోటితోనే నాకు చెప్పాడు కదా అని రమ్య తలదించుకొని మొహమాటంగా చెప్పి, పైగా అతన్ని పెళ్లి చేసుకోవాలో లేదో కూడా నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను,
అని చెప్పింది. రంజిత్కి ఏమీ గుర్తులేకపోతే అని దేవాంశ్ అన్నాడు. రమ్య తలెత్తి ఆశ్చర్యంగా దేవాంశ్ వైపు చూసింది. హీ లాస్ట్ హిజ్ మెమరీ అని దేవాంశ్ అంతే సూటిగా చూస్తూ చెప్పాడు. రమ్య వెంటనే లేచి నిలబడి, ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం గుర్తులేదా? అసలేం గుర్తులేదా అని గుండె దడదడలాడుతుంటే అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఐ థింక్ ఏం నడుస్తుందని మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా లాస్ట్ మాటలతో. ఇకపోతే ఫ్లో మిస్ అవ్వకుండా ఇక ఫాస్ట్గా వెళ్తుంది. మీకు విషయం తెలుసా, నేను నాతో నేను వండిపో వేరే దగ్గర రాస్తున్నానని మీకు తెలుసు కదా, వేరే యాప్లో. సో ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది మాత్రం ఇవాళ రాశాను. పర్లేదు, బాగానే రాశాను అనిపించింది. బట్ ఎక్కువ వైలెన్స్ అయితే రాయలేకపోయాను. బట్ రాసినంత వరకు బాగానే రాశాను. మీకు నెక్స్ట్ అప్డేట్కి అది స్టార్ట్ అవుతుంది అనుకుంటా, ఆ తర్వాత అప్డేట్కి వచ్చేస్తుంది. సో ఇంకా ఫ్లో మిస్ అవ్వదు. అంటే మనం ఎక్కడ ఏం చూపించాలో అది చూపించుకుంటూనే కదా వస్తాము. సో ఇక రమ్యతో మాట్లాడిన తర్వాత ఆ ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే చాలా 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 బాగున్నాయి. మూవీ చూస్తున్నట్టే ఉంది, సస్పెన్స్గా ఉంది, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, ఎంత పెద్ద అప్డేట్ ఇచ్చినా సరిపోవట్లేదు అని అన్నారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ దట్. ఎట్లయినా మనం రాసిన ఒక స్టోరీ ఒక అప్డేట్ ఇచ్చినప్పుడు చాలా బాగుంది, మాకు బాగా నచ్చిందని చెప్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనసు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అది నేను ఫీల్ అయ్యాను ఆర్సీతో. చాలా చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు స్టోరీని. కేవలం స్టోరీనే అర్థం చేసుకుంటున్నారు. అంటే నేను అంటాను కదా నెగిటివిటీ వస్తుంటుందని, అది ఎలా అంటే స్టోరీలో నచ్చకపోతే స్టోరీలో క్యారెక్టర్స్ని అనరు, రాసిన నన్ను అంటారు కదా. సో ఇక్కడ అలా లేదు. ఆర్సీకి స్టోరీ గురించే మాట్లాడుతున్నారు, స్టోరీలో క్యారెక్టర్స్ని తప్పుపడుతున్నారు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అంతే, ఇప్పుడు విహారీ క్యారెక్టర్ని మీరు తిట్టుకోవాలి కాబట్టి నేను అలా రాశాను. ఆబ్వియస్లీ మీరు తిట్టుకున్నారంటే నేను ఇక్కడ హిట్ అయిపోయినట్టే, ఇంకా నేను ఎక్స్ట్రాడినరీగా రాసినట్టే నా దృష్టిలో. సో ఇప్పుడు సంధ్య రియలైజ్ అయ్యింది అని అంటే ముందు మర్చిపోయి మీరు ఇక్కడ రియలైజ్ అయిందే పట్టుకొని తనని మంచిగా చూడాలి అన్నదే నా ఇంటెన్షన్. కాబట్టి అలా మీరు చూశారు అంటే నేను అక్కడ విన్ అయినట్టే. సో సేమ్ నేను ఎలా అయితే ఏ వేలో రాసుకుంటూ వెళ్ళానో మీరు ఆ వేలో అర్థం చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈవినింగ్ ఆర్సీతో కలుద్దాం. ఇకపోతే విలన్ ఎప్పుడు తెలుస్తుంది, ఈ గజిబిజ్ అంతా ఏంటి అని అంటే ఇంకో 10 పార్ట్స్కి క్లారిటీ వచ్చేస్తుంది, మీకు ప్యూర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. సో అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.